హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ముస్లిం అమ్మాయిని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. చిక్కుడుకాయ టమాటా కర్రీయా అందరూ చేసుకునేదే కదా అనుకోవచ్చు, కానీ నా స్టైల్లో అయితే ఒకసారి అయితే చేసి చూడండి. మనకి తొందరగా అయితే చిక్కుడుకాయ అయితే ఉడికిపోతుంది నేను చేసేలా అయితే చేస్తే. ముందుగా అయితే చిక్కుడుకాయలను ఇలా గింజల్ని అయితే సపరేట్గా నారైతే తీసి పెట్టుకున్నాను. ఇది 1/2 కేజీ చిక్కుడుకాయ చెటాకు దాకా అయితే నార వచ్చింది. ఇప్పుడు గింజల్ని సపరేట్గా తీసుకున్న తర్వాత ఈ చిక్కుడుకాయనైతే ఒకేసారి ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇలా చేయడం వల్ల మనకి త్వరగా అయిపోతుంది ఇలా చిక్కుడుకాయ కట్ చేసుకోవడం. మీరు డైరెక్ట్గా ఒకేసారి చుంచేసుకోవచ్చు, కానీ ఇలా చేస్తే త్వరగా అయిపోతుంది. అలాగే మనకి చిక్కుడుకాయ కూడా చిన్నగా కట్ చేసినట్టు అయితే ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు కట్ చేసినా ఇలానే కట్ చేస్తాను. మనం ముందు రోజు కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే అంత బాగుండదు. అందుకనే నేను ఎప్పుడు కర్రీ చేస్తానో అప్పుడే ఇలా కట్ చేసి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇలానే మొత్తం చిక్కుడుకాయనైతే చిన్నగా కట్ చేసుకొని ఒక 2-3 సార్లు అయితే వాటర్తో అయితే వాష్ చేసుకున్నాను. అలాగే వాటర్లో కొంచెం ఉప్పు వేసి అయితే నానబెట్టుకున్నాను చిక్కుడుకాయను. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఇలా చిన్నగా అయితే సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఉల్లిగడ్డ కూడా ఇలా చిన్నగా అయితే కట్ చేసుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి కూడా మధ్యలోకి కట్ చేసుకొని చిన్నగా అయితే కట్ చేసుకున్నాను. అందరూ పచ్చిమిర్చితో కూడా కర్రీ చేసుకుంటారు, కానీ నేను ఇందులో కారం కూడా వేస్తాను. మనం చిక్కుడుకాయ ఫ్రై చేసుకుంటే ఓన్లీ పచ్చిమిర్చి వేసి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కానీ మనం ఇందులో టమాటాలు వేస్తున్నాం కదా, అందుకనే కొంచెం కారం కూడా వేస్తాను నేను ఇందులో. అందుకనే తక్కువగానే పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను. ఇవి ఒక 5-6 అయితే అవుతాయి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ జీలకర్ర అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఉల్లాకు, అలాగే ఉల్లిపాయలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయ టమాటాలోకి ఉల్లాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది వింటర్ సీజన్ కదా, మనకి ఉల్లాకు అనేది ఎక్కువగా దొరుకుతుంది మార్కెట్లో. అలాగే ఇప్పుడు సంక్రాంతి కూడా కదా, అందరూ అప్పాలు చేసుకుంటారని ఎక్కువ అయితే ఉల్లాకునైతే సేల్ చేస్తున్నారు. అందుకని మేము కూడా ఎందులో అయినా ఉల్లాకు అయితే వేసుకుంటున్నాము. ఈ వింటర్లో అయితే ఎక్కువ దొరుకుతుంది కదా, అందుకనే ఈ ఉల్లాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అలాగే మనం కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయను కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో చిక్కుడుకాయ తొందరగా ఉడకడం కోసం ఇప్పుడే నేనైతే సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసేలా అయితే. మనం చిక్కుడుకాయ కట్ చేసేటప్పుడు చూసుకొని కట్ చేసుకోవాలి, ఎందుకంటే మధ్య మధ్యలో పురుగు కూడా ఉంటుంది చిక్కుడుకాయలో. అందుకనే మనం కట్ చేసేటప్పుడు చూసుకొని కట్ చేసుకోవాలి. అలాగే మనం ఉప్పు నీళ్ళల్లో వేసి మంచిగా వాష్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఫ్రెష్గా అయితే ఉంటుంది చిక్కుడుకాయ. ఇప్పుడు ఈ చిక్కుడుకాయ కొంచెం ఉడికేంత వరకు అయితే మనం ఒక 4 టమాటాలను అయితే చిన్నగా కట్ చేసుకొని అయితే ఉంచుకుందాం. ఇప్పుడు ఈ చిక్కుడుకాయనికి కూడా ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనం ఏ కర్రీ చేసినా సిమ్లో పెట్టి కుక్ చేస్తే కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చిక్కుడుకాయ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాలను అయితే ఇందులో వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి.
చూడ్డానికి మంచిగా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చిక్కుడుగాయ అనేది మనం టమాటాలు వేయడం వల్ల టమాటాలో ఉన్న రసంతో హాఫ్ అయితే ఉడికిపోతుంది. ఇది మొత్తం కలిసేలా అయితే కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత టమాటా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మనకి టమాటో అనేది స్వీట్గా ఉంటుంది కదా, అందుకనే నేను కారం అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కారం ఇష్టం లేకుంటే పచ్చిమిర్చియే ఒక 4-5 ఎక్కువ కట్ చేసుకోండి. నేను ఎప్పుడు టమాటో వేసి చేసినా కూడా కారం అయితే వేస్తాను. చిక్కుడుకాయ ఫ్రై చేసుకుంటే పచ్చిమిర్చితో అయితే ఫ్రై అయితే చేసుకుంటాను. మనం టమాటా వేయడం వల్ల చిక్కుడుకాయ టమాటా అనేది స్వీట్గా ఉండకుండా నేనైతే కారం అయితే యాడ్ చేసుకున్నాను. కారం యాడ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కారం మంచి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి. టమాటా కూడా మనకి మంచిగా ఉడికిపోతుంది ఈ 10 మినిట్స్లో. ఈ టమాటా మంచిగా ఉడికిపోయిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి లిడ్ పైన ఒక 1 గ్లాస్ వాటర్ అయితే వేసి కుక్ చేసుకోవాలి. నేనైతే ఇందులో వాటర్ వేయకుండానే కుక్ చేస్తున్నాను. నేను వాటర్ వేయకుండా కుక్ చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఇందులో వాటర్ వేసి కుక్ చేస్తే టేస్ట్ అయితే చేంజ్ అవుతుంది. వాటర్ వేయకుండా పైన లిడ్ పైన వాటర్ వేసి కుక్ చేస్తే మనకి చిక్కుడుకాయ అనేది తొందరగా ఉడికిపోతుంది. నేను లిడ్ క్లోజ్ చేసి వాటర్ వేసి ఒక 20 మినిట్స్ అయితే సిమ్లోనే కుక్ చేసుకున్నాను. వాటర్ అయితే లిడ్ పైన ఏం లేకుండా ఆవిరైపోయే వరకు అయితే కుక్ చేసుకున్నాను. 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసి ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. 5 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, మన చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.